సిపిఐ కార్మిక నేతలు రైతు సంఘాల జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి రైతులు మిల్లర్లు మద్దతు ధర కంటే చాలా తక్కువకే అమ్ముతున్నారని, రైతులు మిల్లర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ కి అర్జీని సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నెల్లూరు జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య, శ్యానవాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కలెక్టర్ అందరిని పిలిచాడు. వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్, సివిల్ సప్లైస్, మార్కెటింగ్, అలాగే కొంతమంది వ్యాపారస్తులు, మిల్లర్లు, మా రైతు సంఘాన్ని కూడా పిలిచారు. గత వారం రోజులుగా వ్యాపారస్తులు, మిల్లర్లు కలిసి మద్దతు ధర కంటే ధాన్యాన్ని తక్కువ రేటు నుంచి 2,000, 3,000 తగ్గించుకుంటా ఉన్నారు. రైతులేమో పేఎం 1368 అని మంచి రకాన్ని వేశారు. సూపర్ ఫైన్ రకం అన్నీ బాగుంటుంది. దాదాపు వ్యవసాయ శాఖ ఏమో 32,000 ఎకరాల్లోనే సాగు చేశారని చెప్పి మా అంచనా 50,000 ఎకరాలు, అంటే ఇంచుమించు 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వస్తూ ఉంది. దాదాపు 50% పూర్తయింది. అంతకుముందు పర్వాలేదు 22,000, 21,000, 20,000 దాకా కొంటున్నారు. పుట్టి 850 కేజీలు. ఒక వారం 10 రోజుల నుంచి, అంటే ఈ నెల 1 నుంచి పూర్తిగా తగ్గించేశారు. దీని మీద మేము కలెక్టర్ని కలవడం, ఉన్నతాధికారులను కలవడం, ప్రెస్ మీట్ పెట్టడం, ఇదే ఆందోళన చేస్తూ ఉన్నాం. దాదాపు ఒక 10 రోజుల నుంచి ఇదే చేస్తాం. కలెక్టర్ కూడా కలిసాము. నిన్న అయితే కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, మద్దతు ధర 18,750 రూపాయలు పుట్టి 850 కేజీలు ఉంది. దానికంటే తగ్గించి ఎవరైనా వ్యాపారస్తులు కానీ, మిల్లర్లు కానీ ఎవరైనా కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి కింద స్థాయి శాఖ అధికారులందరికీ కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. మేము రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక 10 రోజులు వాతావరణం బాగానే ఉంటుంది, పొడిగా ఉంటుంది, ఎండలు కాస్తుంటాయి. ఎట్టంటే అటు కోసి తెగలు అనుకోవద్దు, రేట్లు పెరుగుతాయి. ఖచ్చితంగా మీరు 19,000 తగ్గించి ఇవ్వనే వద్దు. మేమైతే అధికారులకి, కలెక్టర్ గారికి కూడా చెప్పాం, 20,000 పుట్టి ఖచ్చితంగా కొనుగోలు దిగిపోతే రైతులు నష్టపోతారండి. ఎందుకంటే 3 పుట్లు అంటే 17,000 లెక్కన 45,000, 50,000 వస్తుంది. రైతుకైతే ఒక 10,000 మిగలదు. కౌలు రైతుకి పుట్టిపోతే 2 పుట్లే ఆయన అమ్ముకోవాలా. 35,000 వస్తే పెట్టుబడి 30,000 సరిపోద్ది. రైతులు నష్టపోతున్నారండి. ఈ కార్లకు చెప్పినా అర్థం చేసుకున్నారు. మేము రైతాంగానికి చెప్పేది ఏంటంటే, మీరు సివిల్ సప్లై శాఖ అధికారులు ఒక 3 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి మేము మిల్లర్తో మాట్లాడాము, వ్యాపారస్తులతో మాట్లాడాము. ఎందుకు మీరు తక్కువ అంటే 17,000 కొనుగోలు చేస్తున్నారు అని అడిగితే 22% నెమ్ముందని చెప్పినాను. 22% నెమ్ముంటేనే 70 కేజీలు ఉచితంగా మీరు ధాన్యం తీసుకున్నారు. 850 కేజీలు మాత్రమే తీసుకోవాలి. 70 కేజీలు ఉచితంగా తీసుకున్నప్పుడు మద్దతు ధర తగ్గించుకోలేదు. కానీ అటు ఉచితంగా ధాన్యం తీసుకున్నారు, ఇటు మద్దతు ధర తగ్గించేశారు.